కోళ్లపై వైరస్ పంజా విసురుతుంది. దీంతో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సైతం బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. చోటాకూర్ మండలం తార్దన్పల్లి శివార్లోని కోళ్ల ఫామ్లో ఒకే రోజు 900 కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేకెత్తించింది. దీంతో గ్రామంలో బర్డ్ ఫ్లూ తీవ్ర దుమారం రేపుతుంది. కోళ్ల ఫామ్లోని కోళ్ల వైరస్ బారిన పడి మృతి చెందడంతో యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్లు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయామంటూ కోళ్ల ఫారం నిర్వాహకుడు వాపోతున్నాడు. మరోవైపు అందోల్ మండలం చింతకుంట గ్రామ శివార్లోని కోళ్ల ఫారం నిర్వాహకుడు చికెన్ మేళా నిర్వహించి ఈ వదంతులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. సుగుణ పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకుడు అందోల్ మండలం చింతకుంట శివార్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ లేదంటూ ప్రచారం నిర్వహించాడు. బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన కోళ్ల ఫామ్ ముందు ఉచిత చికెన్ గుడ్లు పంపిణీ చేశాడు. ఫ్రై చేసిన చికెన్, ఉడకబెట్టిన గుడ్లు ఉచితంగా పంపిణీ చేయడంతో వాటిని తినేందుకు ప్రజలు ఎగబడ్డారు. కోళ్లకు ఎలాంటి వైరస్ సోకలేదని, బర్డ్ ఫ్లూ అని కావాలనే వైరల్ చేస్తున్నారంటూ ఇలాంటి వదంతులు నమ్మొద్దని సుగుణ పౌల్ట్రీ కోళ్ల ఫామ్ నిర్వాహకుడు తెలియజేశారు. ఒక పక్క కోళ్లు వందల సంఖ్యలో మృత్యువాత పడుతుంటే మరోపక్క కోళ్ల ఫామ్ నిర్వాహకులు ఇవన్నీ వదంతులని కొట్టి పారేస్తుండడంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు. చికెన్ మంచిగా ఉంది. जाओ उन साथ बेटे अरे यानो ना भाई ముఖ్యంగా ఈరోజు మన జోగిపేటలో ఈ కార్యక్రమం ఎందుకంటే ముఖ్య కారణం ఏమిటంటే ప్రజల దగ్గర బర్డ్ ఫ్లూ అనే రోగం వచ్చి అవగాహన పోయేదానికోసమే మేము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించున్నాము. చికెన్ తర్వాత ఈ ప్రోగ్రాం ముఖ్యం చేసిన ప్రజల్లో ప్రాబ్లం రాదు అవగాహన కోసం ఈ ప్రోగ్రాం ముఖ్యం చేసిన ప్రజల్లో ప్రాబ్లం రాదు అవగాహన కోసం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు వచ్చి డాక్టర్లతో సహా అందరూ చికెన్ తింటారు. కోడి తినడం వల్ల దాని కోడి గుడ్డు తినడం వల్ల ఎక్కువ పోషక విలువ ఎక్కువ ఉన్నాయి, పౌష్టికాహారం ఎక్కువగా వస్తుంది. దీంతో పాటు మీకు క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. తర్వాత కూడా ఈ ఎగ్స్ తినడం కోడి తినడం వల్ల ఎటువంటి ప్రజలకు ఎటువంటి హాని కలగదు.
దీనికి కావాలంటే మేము కానీ ఆల్రెడీ ఎందుకు ప్రయోగం చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఒక కేసు రాలేదు, ఒక కేసు పట్టబయలు రాలేదు. కానీ ప్రజలకు ఈ అపోహ ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావలేదు. ఈ అపోహ తొలగిపోవడం కోసమే మేము ఈరోజు ఈ కార్యం నిర్వహిస్తాం. అది ఒక 15 మంది పైన మరి పబ్లిక్ విశేష స్పందన వచ్చిండదు. లోకల్ చాలా సంతోషంగా వచ్చినారు, ఆనందానికి తిరిగి వెళ్తున్నారు. మేము ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. విశేష ఆనందంగా వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఎత్తుకోవాలంటే మన ట్రేడర్ ఖలీల్ గారు వాళ్ళ యొక్క సాయం ఎక్కువ వాళ్ళ సాయం ఎక్కువ చేసినారు. తర్వాత మా ఆఫీస్ బృందం నేను మా మార్కెటింగ్ మేనేజర్ మైబాల్ రెడ్డి గారు, మా సరే ఉద్యోగి సందీప్ రెడ్డి గారు వీళ్ళందరూ దగ్గర ఉండి ముఖ్యంగా వీళ్ళు ఉన్నదాని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. మా పై అధికారులు గురించి ఆల్రెడీ ప్రభుత్వం తీసుకెళ్ళినారు. ప్రభుత్వం కూడా దీనికి పాజిటివ్గా తీసుకుంది. ప్రభుత్వం కూడా దీని ముందు చర్యలు తీసుకుంటారు.